సర్వవ్యాపి అయిన సర్వేశ్వరుడు దేవతల్ని రక్షించే పవిత్రమైన కాలమే ప్రదోషకాలం. దోషమంటే చెడు కలిగినది, ప్రదోషమంటే చెడు లేనిది. కనుక చెడు లేని సమయంలో సర్వేశ్వరుని సేవిస్తే దోషం నివృత్తి అగును. మీ ఆయన ఏమన్నా మారాడా? మీ ఆయనలో ఇప్పటికైనా ఏమన్నా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాను. వస్తున్నా. వచ్చే నెల మహాశివరాత్రి, తప్పకుండా రామ్మా. నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. ఇన్నాళ్ళకి కొత్త చనవానా, ఎన్నాళ్ళని దాక్కుంటావి పైన, చుట్టల్లా వస్తావి.
ఇదిగో ఇదిగో లేవయ్యా, నీ పెళ్ళం వచ్చింది. నేను వెళ్ళొస్తా. వదులు వదులు, అమ్మా అమ్మా. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద సెక్షన్ 302 ప్రకారం నేరస్తుడు నందాకి శిక్ష విధించడమైనది. బాల నేరస్తుల గృహానికి పంపవలసిందిగా ఆదేశిస్తున్నాను.
చూడటానికి రాలేదేమ్మా? తెలుసమ్మా, అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. నువ్వు తప్ప నాకెవరున్నారు? అమ్మా సిమ్లా దాపురించావు, ఏం తెలుస్తావు? విషయం తెలియకుండా మాట్లాడుతూ దొంగతనం కేసు అంటే దొంగతనం కేసు మాలోకం వందనం, జడ్జికి వందనం, కోర్టుకి వందనం, అందరికి వందనం. సైలెన్స్ 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 అంటున్నాడు కదా. ఏం కేసు అయ్యా ఇది? కూర్చోవయ్యా. పెద్ద జస్టిస్ చౌదరిలో లేచాడు. నేను చెప్తానయ్యా, ఓ సైకిల్ కొట్టేశాను, అది ఓ ఆడపిల్ల సైకిల్. దానికి పోయి ఆ వకీలు 4 నెలలుగా వాయిదా వాయిదా అంటూ నలిపేస్తాడయ్యా. వకీల్ నేకొచ్చినతో సంబంధించకూడదు. అట్నే ప్రకాష్ రాజు గారా? ఇలా తెక్కగా మాట్లాడితే పిచ్చాసుపత్రి పంపిస్తాను, జాగ్రత్త. అయ్యా వెరీ సారీ, వాయించా సారీ, మన్నించి కరుణించి వదిలేవా ఈసారి. అయ్యా ఆ టైకోటి ఆంటీ నవ్వుతోంది. యువర్ ఆనర్, ఇలాంటి ముద్దాయి మీద 18 కేసులున్నాయి. అందులో 4 కన్వర్ట్ అయ్యాయి, మిగతావన్నీ వాయిదాల్లో ఉన్నాయి. yes యువర్ ఆనర్, ఆయన చెప్పిన 18 కేసుల్లో తీర్పు చెప్పిన 4 కేసులే నావండి. మిగిలిన కేసులన్నీ ఇక్కడ కూర్చున్నారే అసూయ ఐపీఎస్ ఆయన కల్పించినవి యువర్ ఆనర్. మీరు తాగండి, ఇని గొంతు ఎండిపోయి ఉంటుంది. తాగేసరే యువర్ ఆనర్. ఇక మన విషయానికి వద్దాం. అది కొంచెం డీసెంట్ అయిన కేసు అయినా పర్వాలేదు యువర్ ఆనర్. కాశీ గంగలో కోక మిస్ అయితే రామేశ్వరం వచ్చి నన్ను పట్టుకుంటున్నారు. మీరే చెప్పండి యువర్ ఆనర్, లంగాలు కోకలు కొట్టేసి నేను ఏం చేసుకున్నాను చెప్పండి. ఇటువంటి చీఫ్ కేసు అన్ని పెట్టేసరికి ఊళ్ళో ఉన్న రెస్పెక్టే పోయింది యువర్ ఆనర్. నీకేటో వెళ్ళిపోయింది బుర్రా. నేరం ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్నానయ్యా.
6 నెలలు జైలు శిక్ష లేదా 5,000 రూపాయల ఫైన్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 3,000, అన్నీ కలిపి 8,000. యువర్ ఆనర్, జైలుకి వెళ్తావా డబ్బు కడతావా? చదువుకునే రోజుల్లో బుద్ధిగా చదవకుండా 4 నెలలు నన్ను కోర్టు చుట్టూ తిప్పినందుకు నా బదులు నా లాయర్ కడతాడు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు. నందా, ఇంకా అదే తలుచుకుని బాధపడకో. బ్యాడ్ టైం అనుకుని మర్చిపో. నీకంటూ ఓ తల్లి చెల్లి ఉన్నారు. నాలాంటి అనాథం తలుచుకునే దిక్కెవరున్నారు చెప్పు? అంతా తలరాత అనుకోవడమే. 20-30 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఒక ఆయన మంత్రి కాలే. ఆయన పేరు కూడా, మనిషి కూడా చూడడానికి ఇంచుమించు మనలాగే ఉంటాడు, మండేలా. నువ్వు ఆయనలాగే చదువుకుని గొప్పోడు అయ్యావనుకో, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. మంచి మెరిటే ఉంది. గుడ్. ఎక్కడ చదివావు? ఇక్కడే సార్. ఇక్కడంటే? ఇక్కడే, మైనర్ జైల్లో. బయట ఊళ్ళలో చాలా కాలేజెస్ ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చుగా. పొరుగురు మాత్రం పోరు, ఇది నా సొంత ఊరు. ఓ పంచే, ఇది నేను డిసైడ్ చేసే విషయం కాదు. పెద్ద ఆయనకి కావాలంటే ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు ప్లీజ్. ఎవరు? కరెస్పాండెంట్. గాయత్రి. నాన్న. అల్లుడు గారు ఎక్కడ? పిలుస్తాను నాన్న. ఏమండి, నాన్న పిలుస్తున్నారు. రాజేశ్వరి, దమయంతి యూనిఫామ్ వేసుకోండి, టైం అవుతుంది. అయ్యగారిని కలవాలి. ఎందుకు? చీటీ తెచ్చావా? ఆయన రమ్మన్నారా? వస్తున్నావు. తప్పు. కమిన్ సార్. హలో, కొత్త కలెక్టర్ గారు. నమస్కారం. వారు మహేంద్రవర్మ గారు. ఇక్కడున్న గవర్నమెంట్ బిల్డింగ్, కాలేజ్, హాస్పిటల్ అన్నీ వీళ్ల పూర్వీకుల సంపదే. మన కలెక్టర్ ఆఫీస్తో సహా. వీరు ఫణీంద్రవర్మ గారు. వీరబ్బాయే ఇప్పుడు మనం చూడటానికి వచ్చిన ఉపేంద్రవర్మ గారు. వీరి పీరియడ్లోనే సార్ రాజుల పాలన రద్దు చేసి గవర్నమెంట్ టేక్అవుట్ చేసుకుంది. ఈ రోజు వీరు అధికారంలో లేకపోయినా ప్రజల్లో మాత్రం వీరి మీదున్న గౌరవ మర్యాదల్లో ఏ మార్పు రాలేదు సార్. నిజం చెప్పాలంటే ఈ ఊరి ప్రజలందరూ మన ప్రభుత్వం చట్టం కంటే వీరినే ఎక్కువ నమ్ముతారు సార్. వీరు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. వీరి నీడ కనపడితే చాలు నమస్కారం చేసి. నమస్కారం సార్. యూ కలెక్టర్ మిస్టర్ విద్యాసాగర్. గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది. ఇంతకాలంగా కలెక్టర్ ఆఫీసులో ఉన్న మీ తాతగారి విగ్రహాన్ని తీసేసి లేట్ పొలిటికల్ లీడర్ విగ్రహాన్ని పెట్టాలని ఈ విషయం మీకు చెప్పేద్దామని వచ్చాం. ఇందులో చెప్పడానికి ఏముంది? ఏం లేదు, మీ దగ్గర నుంచి మేము తీసుకున్నది కదా. మీరు తీసుకున్నది కాదు, మాకు మేముగా ఇచ్చింది. ఆపమానండి తండ్రి. ఈవిడ గంట కొడితేనే దేవుడు దర్శనం ఇస్తాడా? దాన్ని తీయడానికి అభ్యంతరం లేదు. కానీ కొత్తగా మీరు పెట్టబోయే దానివల్ల నలుగురు కొట్టుకుని చావకుండా ఉంటే చాలు. సమస్య అక్కడేగా మొదలయ్యేది. అందుకు అభ్యంతరం అయితే కావాలంటే నేను రాసి. తరువాత మీరు మీకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా క్యాంపుకి వెళ్తున్నారట, సహాయం చేస్తున్నారు, సంతోషమే. See, this is not only connected with Indian government. ట్రాన్సిట్ క్యాంప్ అనేది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన విషయం. ఆగండి. ట్రాన్సిట్ ఏంటి మీరు అనేది? ఇట్స్ రిపాట్రైట్స్ క్యాంప్. స్వదేశానికి తిరిగి వచ్చిన శరణార్థుల పునరావాస కేంద్రం. సార్, అక్కడికి వెళ్ళడానికి ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాలి. అదే
ఒక లెటర్ రాసిస్తే చాలు సార్. మీ ఉద్దేశం స్వదేశానికి వచ్చిన శరణార్థులకి నేను సాయం చేయడానికి అనుమతించండి అని సర్కార్ని అడుక్కోవాలి. అది కూడా ఒక ఫార్మాలిటీకే సార్. ఇచ్చేయండి. సారీ ఇఫ్ యూఆర్ బాదరింగ్ యూ టూ మచ్. నువ్వే ఊరు కలెక్టర్వి? ప్రిన్సిపల్ మిమ్మల్ని కలవమన్నారు. చదువుకోవాలని ఆశ, చేర్చుకోమంటున్నారు. నువ్వెవర్రా? మైనర్ జైల్లో చదివితే సీట్ ఇవ్వకూడదా? ఎవరన్నా? అందుకేగా మీ కట్టించింది. చదువు తప్పని జరుగుతున్నాయి ఇక్కడ. నేను చెప్తాను, వెళ్ళు. అనుజా, దుశ్శాసన, ఇలా రా. కొత్త నాన్న, సీనియర్ని, చెట్టంత మనిషిని చెట్టు కింద కూర్చున్నాను, కాస్త మర్యాద ఇవ్వద్దు. సరే, అదిగో అటు చూడు, అక్కడొకడు పసుపు సంచి పట్టుకుని నించున్నాడే, ఆడి దగ్గరికి వెళ్ళి రజాక్ పంపాడని చెప్పి 2 పొట్లాలు తీసుకురా పో. అంటే టీచర్ అంటే పో అంటే ఏంటి పోసిస్తున్నా? ఆంటీ ఫీలింగ్ తెలుస్తుంది రే. పేరేంటి నాన్న? నంద. కూర్చో. దమ్ము కొడతావుగా? నిన్నే. అలవాట్లేదు. చేసుకో, పర్ఫెక్ట్ గా నేను నేర్పుతా. తాగు తాగు, నా తండ్రి కదూ, తాగమ్మా. తీసుకోరా. రజాక్ భయ్యా, పార్టీ ఆఫీసులో గొడవ జరిగింది. వెంటబెట్టుకు రమ్మన్నారు. వచ్చి చెప్తాను నీ సంగతే. నేనెవరో చెప్పుకో. ఎవరిని? తెలుసు. ఏం చదువుతున్నావు? 8th B సెక్షన్. వద్దు. ఏ? భయమేస్తుంది. నేను నీ అన్నయ్యగా. మిస్ కోపడతారు, నేను వెళ్తాను.
ఏమే ఏమే ఇవాళన్నా ప్యాంట్ వేసుకు రావచ్చుగా అన్ని మూసుకుని వచ్చేస్తారు వీళ్ళందరినీ. ఇదిగా ఏమే నువ్వన్నావు జీన్స్ వేసుకు రావచ్చుగా. చీచా అని కుక్కను పట్టుకు అంటారు. అంటే నీ కుక్కనా? నీ కుక్కనైతే నువ్వేంటో. నువ్వు కుక్క అన్న వెంటనే నాకేదేదో గుర్తొచ్చింది. రైట్ ముద్దు పెట్టుకోరా. ఒక్కడిని పోనీకు అందరినీ వరుసగా మనం. ఒక్కడిని రమను. పదరా. పెట్టుకోరా, సిగ్గుపడకో. డబ్బులు ఇవ్వకర్లా, ఓసినే పెట్టుకోమంటుంటే. అయ్యయ్యా ఎవడు రైడు ఎప్పుడు ఎర్రోడ్లా చూస్తూ ఉంటాడు. పెట్టుకోరా. ఏంట్రా పెట్టుకోమంటే పెట్టుకోవా? బతిమాల ఎన్నిసార్లు చెప్పాలరా? ఏంట్రా ఏం చూపిస్తున్నావు? మాట్లాడరా.
పేరేంటి? నంద. చిన్నప్పుడే తండ్రిని చంపి జైలుకు వెళ్ళినవాడు. ఎవరినైనా అతను? నంద, పెద్ద రౌడీవా? చిన్నప్పుడే జైలుకు పోయి వచ్చానన్న పొగరు. నంద అంటే అందరికీ తెలియాలి. నీ పేరు చెప్తే అందరూ భయపడాలి. నీ మనసులో అదో పెద్ద కోరిక. అలాగే ఉండాలి. అది తప్పేం కాదు. ఆ భయం ఉండాల్సిందే. కానీ అది చదువుకునే పిల్లలకు కాదు. ఏదో చిన్న పిల్లలు నిదానంగా దారిలోకి వస్తారులే అనుకున్నాను. దారికొస్తావా? రావాలి. విద్యార్థి ఏం చేసిన అందంగానే ఉంటుంది. కద్దరేసుకుని కత్తులు నూరే వాళ్ళని ఏం చేయబోతున్నా? భోంచేసావా? గాయత్రి. అలాగే నాన్న. భోంచే. ఇలా నుంచి పిల్ల పాపలతో ఉన్న గుంపు తీసుకొచ్చి సముద్రం మధ్యలో వదిలేసి వెళ్ళారయ్యా. మండు డొక్కలతో మాడి సత్తున్నారయ్యా. దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నట్టు? హలో, నేవల్ హెడ్ క్వార్టర్స్. నువ్వు చెప్పావా? చెప్పాను, వెళ్ళమంటున్నారయ్యా. ఐదోది వరకే ఇండియన్ బార్డర్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ వస్తుంది సార్. సార్, దట్ ఈస్ వెరీ డేంజరస్ సార్. సార్, రాజా వారికి విషయం తెలిసి అక్కడికి బయలుదేరి వెళ్ళారట. మెసేజ్ వచ్చింది. వాట్? నమస్కారం అండి. నేను మీలాగానే సాటి వాళ్ళకి ఏదైనా జరిగితే భరించలేను. విషయం తెలిసి చిన్న చితక ఆఫీసర్స్తో చెప్తే రూల్స్ మాట్లాడుతున్నారు. తమరే స్వయంగా వెళ్ళారని విన్నాను. ఆ భగవంతుడే వెళ్ళాడనిపించింది. చాలా సంతోషం. నేను ఈ కృతజ్ఞతలేవి చెప్పను, ఎందుకంటే అది మీ బాధ్యత. మీలాంటి వాళ్ళు ఉండబట్టే నడి సముద్రంలోనైనా ధైర్యంగా ఉండగలిగాం. రేయ్, ఆడవాళ్ళని భద్రంగా తీసుకెళ్లి గదికో ముగ్గురు నలుగురు చెప్పులు ఉంచండి. కన్ను కనుకరు. ఆను 4 చూపించు, 4 చూపించు. తీసుకెళ్ళి. పేరేంటమ్మా? కళ్యాణి. నీకు అమ్మా నాన్న ఉన్నారా?
ఎవరూ లేరు. సంతకం పెట్టు. చెకప్ చేయించుకోమ్మా. తోటి వాళ్ళకి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతుంది నా కూతురు. ఈ ముఖం చూడండి, తెలిసే చేసిందంటారా చెప్పండి? తవరే రక్షించాలి ఈశ్వరా. ఏంటది? ఆడపిల్లే అంత ధైర్యంగా ఉంటే రేపు కేసు కీసుని ఏమన్నా జరిగితే ఊరేసుకొని చావటం తప్ప వేరే దారి లేదు. సాక్ష్యం ఏదైనా ఉందా? ఏదీ లేదు. సాక్ష్యం లేకపోవచ్చు, బాడీలో గుర్తులు ఏమైనా ఉంటే ఏం చేస్తావు? నీకేం భయం లేదు? ఏమీ జరగలేదనుకో, నేను చూసుకుంటాను. తీసుకోండి. ధైర్యంగా వెళ్ళండి. ఇదేంటున్నట్టుండి? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఏమ్మా, నువ్వు మాతో వచ్చిందనివేగా? అవును. మా నాన్నని తీసుకునే కొంచెం పెద్ద ఆసుపత్రి దగ్గర వెళ్ళరా. ఏం లేదమ్మా, కొన్ని గుర్తు తెలియని శవాలు మార్చురీకి వచ్చాయంట. ఒకవేళ మనోళ్ళు అయి ఉంటారేమని వాళ్ళకి అనుమానంగా ఉంది. కాస్త వెళ్ళిరా. ఏంటి గారు 10ంటికి వస్తానని చెప్పి భయపడకుండా రండి. ఏ క్షణం ఏటవుద్దో తెలకుండా ఉంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోజు సత్తా బతకాల్సి వస్తా ఉంది. శవాల మధ్య బతికే నాకే ఒళ్ళు గగురు పొడతాంటేను. భయపడమాకండి, నేనున్నాను, ఎడ్డు గారున్నారు.
ఇడిగో వీడికి ఎంత తలపోగరు అనుకున్నారు? అమ్మో, అందుకే తల దిగి మొండేవాళ్ళ మిగిలాడు. కలెక్టర్ గారు ఇప్పటికి ఒప్పుకున్నారు. అయ్యగారు చేస్తుందో మంచి పని అండి. ఇప్పుడు ఇచ్చిన సామాన్లు ఒక 4 రోజులు వస్తాయని చెప్పండి. పడవెక్కించాడు, నిన్న చచ్చిపడి ఉన్నాడు, ఇవాళ మాట్లాడాడు, కారు తోలుకుంటూ వెళ్ళాడు. అయ్యో, బుర్ర బద్దలవుతుంది. ఏంటి కళ్యాణి, ఇంకా అదే కలవరిస్తున్నావా? ఏంటి, నన్ను నమ్మవా? అయ్యో, నాకు నిద్ర వస్తుంది తల్లి. నేను ఇది నిజమని నిరూపించలేదనుకో, నా పేరు మార్చుకుంటాను చూడు. మార్చుకో మార్చుకో, సిఐడి కళ్యాణి అని మార్చుకో. నిన్న మాకు సామాను తీసుకొచ్చింది ఎవరో తెలుసా? నందా. ఎందుకు? అతన్ని ఎందుకు అడుగుతున్నావు? అనుమానం తీర్చుకుందామని. అడిగితే పోయే, ఇప్పుడు కాలేజీలో ఉంటాడు. మనం మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పోదామా? ఏంటి నడవలేకపోతున్నావా? ఏ ఆటో, నీ పేరేంటన్నాయి? అవిటి అవిటి మాలోకం. అదేమిటి? అదే మరి, అందంగా స్టైల్ గా ఉంటుందని ఏ హీరో పేరు పెట్టుకుందామంటే హీరోలు ఫీల్ అవుతారు, అందరూ అవిటోడా అని పిలుస్తారు. అందుకే ఆలోచించి అవిటి పేరు పెట్టుకున్నాను. నువ్వేం బాధపడతావు. నీ పేరేంటి? కళ్యాణి. నైస్ నైస్. మీ ఫ్రెండ్ అనుకున్నాను సార్. నాకెవడే ఫ్రెండ్? ఇవాళ నేను ట్రాన్స్ఫర్ వస్తాను. ఇప్పుడు ఇది చదువుకునే కాలేజీలో ఉంది. ఎవరి వల్ల అనుకున్నావు? మనోడి వల్లే. కళ్యాణి, కమ్ కమ్. మనకు కావాల్సిన పిల్ల ఏదో అన్నాగా అడుగు. వాయిస్ కమ్ 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 అవుట్. కూర్చో. ఏంటి? ఏమీ లేదు, ఊరికే మంచినీళ్ళు. భయంగా ఉంది. ఎందుకు భయం? నేను పోతానా? కాదు, మీకెవరైనా అన్నయ్య ఉన్నారా? ఉండేవారా? లేరు. మీకు మళ్ళీనే 2 కళ్ళు, మీసం, ముక్కు, నోరు, 2 చెవులు. నీకేం కావాలి? కాదు, నేను చూశాను. క్యాంప్లో చూసుంటావు. అక్కడ కాదు, మరి సవాల గది. మీకు అక్కడ నిద్రపోవడానికి భయమే లేదు? అక్కడ పోగానే నాకు పిచ్చి భయం వేసింది. ఎంత చలో! పైగా మిమ్మల్ని ప్రాణాలతో చూసానా, నిద్రే రాలేదు. రే మాలోకం, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ పట్టుకొచ్చారో అయితే కలదాన్ని తీసుకుపోయి ఇక్కడి
ఈ అనుమానం తీర్చుకోవడానికన్నా ఎంతపడొచ్చావు నీ మేలు మర్చిపోలేదు తల్లో. నేను అడవాల్సింది నువ్వు ఏడుస్తావు ఎందుకు? దాని అనుమానం అదొట్టి నీ భ్రమ. సిఐడి వచ్చింది. మనిషిని కొన్న మనిషి ఉంటాడు నీకు తెలవదా? ఇంకా ఆ విషయం మర్చిపో. దేవుడు మీరు ఒట్టు, నేను చూసింది అతన్నే. సరే సిఐడి వెళ్ళి పట్టుకుందాంపా. ఎవరు నువ్వు? బ్రదర్ ఓన్లీ ఫర్ కళ్యాణి. నీ పేరు? ఐ ఆమ్ మాలోకం, అవిటి మాలోకం. ఐ నో మీ లోకం, యు నో మై లోకం, వి ప్లే ఈ లోకం. పోరా పిచ్చమాలోకం. ఓకే బాయ్ బాయ్ గుడీస్. నీకేం కావాలి? నేనే అడిగేది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు నిద్ర రావట్లేదు. మా వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు. మీరెప్పుడు నిజం చెప్పకపోతే నా ప్రాణం పోయేటుంది. ఇప్పుడు నీకెవరో తెలియాలి అంతేగా? నేనే. ఇప్పుడు ఓకేనా? ఎందుకో తెలుసుకోవచ్చా? ఒక అమ్మాయి జీవితం కోసం ఆ పని చేశాను. అంతకు మించి నీకు వివరాలు చెప్పలేను. ఉండు. ఆ పిల్లొచ్చి 2 కన్నీటి బొట్లు కార్చగానే మొత్తం గుట్టిప్పేశావు. ఏంది వ్యవహారం? బోరా కాళ్ళు గడ్డలో అడిగితే నాకు చెప్పదు గాని పడ్డాడండి ప్రేమలో మరి విడ్డూరంగా. ఇంకా ఎన్నాళ్ళు మనల్ని ఇలా దూరంగా ఉంచుతావు? తట్టుకోలేకపోతున్నాను. నేను చేసిన తప్పేంటి? ఎందుకు మనకింత శిక్ష? నన్ను కన్నది నువ్వేగా. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలా? నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసానో తెలుసమ్మా. నువ్వు బతుకున్నవాళ్ళేమో తెలియక తల్లడిల్లిపోయానమ్మా. నా మీద అంత కోపం ఉంటే నీ మొగుడు చచ్చిన రోజే నన్ను చంపేస్తుండొచ్చు కదా. నేనేమన్నా కావాలని చేశానా? కొడితే చచ్చిపోతాడని తెలియదమ్మా.
నన్ను చూస్తే నీకెందుకమ్మా అంత భయం? అన్నయ్యని అన్నయ్య అని పిలు. ఏదన్నా కొనివ్వమని అడుగు. ఏమ్మా, అది నా చెల్లెలు కాదా? నేను నీ బిడ్డని కాదా? మీతోనే ఉండాలని ఉందమ్మా. నన్ను దూరం చేయకమ్మా. ఏ తాకు తాకమ్మా. అమ్మా తాకమ్మా. తాకు తాకమ్మా. నా మొహం చూడ నీకు ఇష్టం లేదు. నాకు నిన్నే చూడాలని ఉంటుంది. నేను నిన్నేమడిగాను? నీ చేత ఒక ముద్ద. పెట్టు పెట్టు. ఇదేనమ్మా నేను అడిగింది. దీనికోసమేనే ఎదురు చూసింది. చెప్పు చెప్పు ఈ చెవిటి దాంతో నా మీద ఎందుకు ఇంత ద్వేషం చెప్పు. నీ మోగదాన్ని నీ ఒళ్ళో పడుకోవాలనుందమ్మా. వాడివని దిగులు చెందకు, ఎంత డబ్బున్నా. గోవింద గోవిందా, ఐ కమ్ టు కన్క్లూషన్. నవతాల్, చైనా. గోవింద గోవింద, 7 కొండలకి గోవింద. మంచాలివ్వు, టీవీలివ్వు, కూర్చోడానికి కుర్చీలివ్వు. హలో, చాణక్య ట్రావెల్స్. చాణక్య టాకింగ్ ఫ్రమ్ జడ్జెస్ హౌస్. హౌస్ షిఫ్టింగ్. సామాన్లు ఎక్కువ, టెంపో కావాల్సి ఉంటుంది. అడ్రస్ చెప్పండి సార్. ఊళ్ళోని జడ్జి గారు ఇల్లు తెలియని వాడికి నీకెందుకే ట్రావెల్స్? మీ వెనక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఆయన అడుగు చెప్తాడు. చాణక్యట పిచ్చోడికి బృహస్పతి అని పేరు పెట్టాడు. దైవమా దైవమా దండవయ్యా దైవమా, ఇంటిని కంటిని అందుకున్న అమృతం, అందుకున్న అమృతం. ఈ దేవతామూర్తికి కొడుకా వీడు? ఎవరా అభి నువ్వు? తర్వాత ఏమైంది? పట్టుకున్నారా? మాలోకమా మజాక? వాళ్ళని కొట్టించాను చూడక పల్టి. క్షేమంగా ఉన్నారు అమ్మగారులు? కొంచెం దించకూడదు. చూస్తారా అమ్మగారులు? కొంచెం దించండి, నొప్పి పెడుతోంది. మనసుకు ఎంతో కష్టంగా ఉంది అమ్మగారులు. పొద్దుటి నుంచి నీళ్లు కూడా తాగలేదు. అయ్యగారు ఉదయం కోర్టుకు వచ్చి రాగానే ఓ టెలిగ్రామ్, మిమ్మల్ని మద్రాస్ కోర్టుకు మార్చేశాం, వెంటనే వచ్చి చేరండి అని. మనసు విరిగిపోయిందన్నారు. విరగదా మరి? ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని అంటి పెట్టుకున్న వ్యక్తికి ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అయితే? అదిగో నేను స్టేషన్కి వెళ్ళి బండి పంపిస్తాను, అన్నీ సర్దుకుని అక్కడికి వచ్చేయని వెళ్ళిపోయారు. ఏమాయ్, ఎవరు పంపారు? ఇన్స్పెక్టర్. నేను కూడా అడిగాను, ఇన్నేళ్లు పప్పు పులుసులా కలిసి బతికి చెప్పకుండా వెళ్ళిపోతే అమ్మగారుల మనసు బాధపడదా అని. పొర కుంటి విధవా,
ఈ పరిస్థితిలో వాళ్ళని చూస్తే దుఃఖం పొంగుకొస్తుందని కంటతడి పెట్టుకున్నారు. ఆ పైన నేను ఇక బలవంత పెట్టలేదు. ఏదో మీ చేత్తో ఒక్కడు కాఫీ తాగడానికైనా వచ్చి ఉండొచ్చు కదా. ఉదయం నుంచి ఒట్టి పరగడిపై కొంచెం కాఫీ ఇస్తారా? ఒక్క క్షణం ఉండు, ఓన్లీ 2 minutes తెస్తాను. తీసుకోరా అబ్బి. ఫిల్టర్ కాఫీ. ఇది బ్రూరా. తర్వాత టాటా బాయ్ సీ యూ. థ్యాంక్ యూ అమ్మగారు. నవ్వండి నవ్వండి, ఈ నవ్వులు విని ఎన్నాళ్ళయింది. నీకేం కావాలి? నిన్నే అడిగేది. ఇప్పుడు ఎందుకు గడుస్తున్నావు? ఇప్పుడు నీకు ఎవరో తెలియాలి, అంతేగా? అది నేనే. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. అనుకున్నా. ఇప్పుడేం కావాలి? అన్నయ్య. ఎవరు? అవిట అన్నయ్య. ఏమి ఇది కళ్యాణి? ఆశ్చర్యముగా ఉన్నదే. వేకువరే ఏదించితివి? పునరావాసులు సుక్కులే కదా. పితామహులు, మాతామహులు మరియు నువ్వు. మాలోకం బుబాచ. గుర్తిరే తమాషాకి టిఫిన్ తిన్నావా? తింటావా? నమస్కారం. ఇట్స్ ఎ క్రూయల్ రేప్. అన్కంట్రోలబుల్ హెమరేజ్ ఏర్పడింది. ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రాణాన్ని కాపాడగలిగాం, కానీ మళ్ళా నార్మల్ స్థితికి వస్తుందన్న గ్యారంటీ మాత్రం ఇవ్వలేకపోతున్నాం. సార్ ఎంతగానో అడిగి చూశాను. ఒకే ఒక్క మాట ఎవరో చెప్పమనండి చాలు. చెప్తే సార్ ఇది మిగతా కేసులాంటిది కాదు, క్లియర్ ఎవిడెన్స్. కోర్టు కనుక వెళితే ఖచ్చితంగా 7 సంవత్సరాలు. మీరేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. 7 సంవత్సరాలు. ఒక ఆడదాని శీలాన్ని దోచుకుని నిండు జీవితాన్ని నాశనం చేసిన వాడికి మీరు విధించే శిక్ష కదూ? ఆ 7 ఏళ్లలో రాజకీయ నాయకుల బర్త్డేలు, డెత్ డేలని వస్తూ పోతూ ఉంటాయి. సహంకాలం గడిచిపోతుంది. లోపల కూర్చొని 3 పూట్ల తిని కొవ్వెక్కి బయటకొచ్చి మళ్ళా ఎవరు దొరుకుతారా అని చేత్తో పట్టుకుని తిరుగుతారు. అప్పుడు మనమేం చెయ్యాలి? రెండోసారి పని ఎక్కడా చేయకుండా దాన్ని కోసి. ఇలాంటి కాముకులు ఎందుకయ్యా భూమికి భారంగా? కోసి కోసి
చట్టం శిక్షిస్తుంది, దేవుడు శిక్షిస్తాడు అని ఊరుకోలేం. అప్పటికప్పుడు జరగాలి. ఇప్పటికే బోలెడు కేసులు, వారెంట్ పెండింగ్. కోర్టుకు సమాధానం చెప్పుకోవద్దు. క్రూరంగా చంపాడు, పైగా పత్రికల ప్రచారం ఒకటి. ఏమీ లేదు, సరెండర్ అవ్వమనండి. మీకు తెలుసు కదా, కేసు నిలవదు. ఓ 15 రోజులు రిమైండ్లో ఉండొస్తే చాలు. నీకెవడో ఒకడు కావాలి, వాడిని తీసుకుపో. నా ఉద్దేశం అయ్యా. ఏంటయ్యా అయ్యా? అతను ఎవరనుకున్నావు? పీछे चल. అరే వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. క్యూలో రావాలి, క్యూలో రావాలి. అది అరే ఆగే చల్. చెప్పేది వెనకెళ్ళు. వెళ్ళమ్మా, అరే వెళ్ళమ్మా, వెళ్ళు. క్యూలో రండి.
బొమ్మని అక్కడ పెట్టు. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఇంకా బాగా కడతాను చూడు. నీకు పెళ్ళటే? ఎగతాలు చేయకు. అయ్యో, రామలింగేశ్వర స్వామి మీద ఒట్టు. నిజం. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇందులో ఇబ్బందులేం లేవుగా? ఏ ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మరో ఊరు వెళ్ళి పని చేసుకోవాలన్నా కూడా ఇంకే ఊరికండి వెళ్ళేది. మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. అంతేకాదు, మేము బతికినా ఇక్కడే, చచ్చినా ఇక్కడే. వెళ్ళు, పిలుస్తున్నారు. వెళ్ళు, వెళ్ళమంటుంటే. నీకు ఇష్టమేగా? టక్కన కళ్ళు పట్టుకో. నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు. పేరు కళ్యాణి. మా అత్తగారిని నేను ఇప్పటికిప్పుడే చూడాలి అని ఒకటే గొడవ అనుకో. ఇంకా ఆలస్యం చేస్తే తప్పని ఎంత పెట్టుకుని వచ్చేసానంతే. సర్లే, ముందు కోడలు ఆశీర్వదించు. చిత్ర, కుంకుమ ఎక్కడుంది? అక్కడుంది. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే. అమ్మెప్పుడు అంతే. మీరు కాఫీ తాగుతారా? వద్దు. కన్న కొడుకు ఎటు చాటించే చూస్తావు, కోడలు కూడా రా రా వచ్చి చూడు చూడు. రబ్బర్ బొమ్మలా ఉంది కదా, మనం అందరం ఎత్తికి నెట్టాడు దాన్ని తేగలమా? ఎప్పుడో అడిగి పెళ్లి చేసి కొడుకుని కోడల్ని దగ్గరుంచుకుని ఈ అంచక్కారాని ఎలిజబెత్కి మళ్ళీ కాలు మీద కాలేసుకుని సంతోషంగా ఉండక గుడి దగ్గర పూసలు అమ్ముకుంటే ఎండనబడి ఏడుస్తున్నావు. నీ మాటింటూ నీ కాడ ఉండాల్సి చూడు, రాజావారి మాటింటూ అక్కడ ఉంటున్నాడు. అమ్మట అమ్మ. సరే సర్లే, కోడలకి కుంకుమ పెట్టు. పెట్టమ్మా. శ్రీలంక ప్రభుత్వ సైనిక స్థావరాలపై తమిళ టైగర్స్ జరిపిన ఆకస్మిక దాడికి ప్రతిగా ప్రభుత్వం వైమానిక దాడులు జరిపి తీవ్రవాదులుండే స్థావరాలుగా గుర్తించిన అనేక ఊళ్లపై బాంబుల వర్షం కురిపించింది. దీనివల్ల అనేక పెద్ద పెద్ద భవంతులు, పాఠశాలలు, వైద్యశాలలు నేలమట్టమయ్యాయి. సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక గాయపడిన వాళ్లు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం అనుమతించబడ్డారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్లీ వార్తలు సాయంత్రం 6:30 అంతవరకు సెలవు. నమస్కారం. ఈ మధ్య అక్కడ ఏం జరుగుతోందో మీకు బాగా తెలిసే ఉంటుంది. ఆపదాని తెలియంగానే అయిన వాళ్లే మొహం చాటేస్తున్నారు. కానీ సర్వం కోల్పోయి రిక్తహస్తాలతో ఇక్కడికి వస్తున్న శరణార్థులకి తమరు చేస్తున్న సహాయం ఉంది చూశారు. అదండి మానవత్వం అంటే. నిజం. విషయానికి రండి. ఈ సమస్య వాళ్ళ పరిష్కారానికి వచ్చి తీరాలి. అదే కదా అందరి ఆశయం.
ఈ రావణ కష్టాన్ని చల్లార్చాలి. పిల్లలు పెద్దలు పడే బాధను చూసి తట్టుకోలేకపోతున్నాం. పరిష్కారం చెయ్యాలి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. అవునండి, ఉన్నమాట అన్నారు. మునపట్ల ఈ విషయంలో ఓపెన్గా పనిచేయలేకపోతున్నాం. పోలీసు, నేవీ, కస్టమ్స్ వాళ్ళ హడావిడి చాలా ఎక్కువైంది. మీ గురించి, మీ గొప్పదనం గురించి అందరికీ తెలుసు. మీ మాటకు అందరూ కట్టుబడి ఉంటారు. ఇప్పుడు నాకు కావలసింది ఒక నీడ. అది మీ చోటే అనుకోండి, అనుకూలంగా ఉంటుంది. కుదరదు. అయితే ఏం జరిగినా మీకు దిగులు లేదా? ఎందుకు లేదు? ఎవరుకుంటే దిగులు వాడుకుంటుంది. నిజమేననుకోండి, ఓ చిన్న సాయం చేయండి చాలు. ఏమి లేదు, మీ చోట్లో పెట్టి వెంటనే తీసుకుపోతాం అంతే. లేదనకుండా ఇచ్చే వంశం మీది. నలుగురు బాగుండాలనుకునే సంస్కారవంతులు. జాతి గౌరవంతోనైనా ఆదుకుంటారనే నమ్మకంతో వచ్చాను. ఇలా చూడు, ఈ జాతి భక్తి, దేశభక్తి అనేవి మీ అందరికన్నా నాకు ఎక్కువగానే ఉన్నాయి. ప్రాణం దక్కితే చాలని పారిపోయి వస్తున్నారే, వాళ్ళకి సాయం చేస్తాను. చట్టంని అడ్డుకునే అధికారులను ఎదిరించి సాయం చేస్తాను. ఇది ప్రభుత్వాన్ని ఎదిరించడం కాదు. నేను దేశద్రోహిని కాదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఒక్కసారి ఆలోచించండి. తల్లి బిడ్డ ఒకటే అయినా నోరు కడుపు వేరువేరు కదండి. నాకా 1-2 కుటుంబాలు. ఏదో విధంగా బతికించాలి కదా. అందరూ మీలాగానే ఉండగలరా? లేవరా, లేవరా. ఈ సమస్యను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నావో చెప్పుతో కొడతాను. వీడిని మెడపట్టుకుని బయటికంటే దుర్మరణం. పితృరుణం తీర్చబడలేదు. అందువల్ల వచ్చేవే ఈ దుస్వప్నాలన్నీ. ఆ రుణం తీర్చుకునే విధానాన్ని మన పెద్దలు గరుడ పురాణంలో విశదీకరించారు. చనిపోయిన వాళ్ళకి కర్మకాండ తప్పకుండా చేయాలి. మాసికాలు, తద్దినాలు క్రమం తప్పకుండా పెట్టడం కన్నకొడుకు బాధ్యత. అలా చెయ్యకపోవటం వల్ల ప్రాప్తించే సర్వ పాపాల్ని, సమస్త పీడల్ని ఆ కొడుకు అనుభవించాల్సి వస్తుంది. ఒక అమావాస్య నాడు పవిత్ర నదిలో స్నానం చేసి కర్మ చెయ్యాలి. వచ్చే సోమవారం అమావాస్య పుణ్యతిథి. ఉదయం 10 గంటలకు సూర్యహోర ఉంది. ఆ హోర అయ్యే లోపుగా కర్మకాండ ప్రారంభించండి. ఇంతకు మించి ఆలస్యం చేస్తే దుష్ట ఫలితాలు ఎక్కువై కన్నతల్లికి మరణం కూడా సంభవించవచ్చు. తల్లి కొడుకులు క్షేమంగా ఉండుగాక. ఓం శ్రీ గాయత్ర్యై నమః. అలవాటుందా? లేదు. చెడ్డ అలవాటు. అర్ధరాత్రి ఆటలేంటే వెళ్ళి పడుకోండి. అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారు? శరణార్థుల విషయంగా కలెక్టర్ గారు బంగ్లాకి వెళ్ళారు. ఇప్పుడు అది కలెక్టర్ బంగ్లానా? వాడు బాబుగాడి సొమ్మ మనమే దానంగా ఇచ్చేసాం. నీకు తెలుసుగా? తెలుసు. కూర్చో. సర్లేదు, వదిలే. ఆ పిల్లలా ఉంది. పేరేంటి? పేరేంటి? కళ్యాణి. మహాలక్ష్మిలా ఉంది. తనతోనైనా నవ్వుతూ మాట్లాడు. అడిగింది కొనివ్వు. సంతోషంగా ఉండండి. తొందరగా 3 ముళ్ళు వేసే. చూడమ్మా, కూడుగూడే సర్కారు ఇచ్చేదే. జీవితం నువ్వే ఇవ్వాలి. ఏదే ఏమివ్వాలి? జీవితం. వద్దు, మీరు తినండి. ఏంటి ప్రతిదానికి అంటీ గింటి అంటూ? నాన్న అని పిలిస్తే కాదంటానా? తినరా పిచ్చారు. ఏంటా నంచుకోవడం? బాగా తినో. బాగా తిని ఒళ్ళు దిట్టంగా ఉంచుకోదా చెప్పు. చూడు, ఇలా ఉండాలి.
ఒళ్ళు మాత్రమే కాదు మనసు దిట్టంగా ఉండాలి. అది నీకు చెప్పక్కర్లేదు. వెళ్ళి కొట్టినారంటే కోసి వచ్చిన వాడివి కదా. రాజేశ్వరి. నా పేరు రాజేశ్వరి కాదు, దమయంతి. తాతయ్యకి కూల్ డ్రింక్ కాస్త ఎక్కువైంది కదా, అందుకని. నువ్వు రారా. ఆశ చావకాల పిలుచుకుంటానంతే. ఒక్కటి దిగులు, కొడుకు లేడే అని. ఇప్పుడు అది లేదురా. తీసుకురా. చాలండి. చాలంటే మిగతాది రేపు చూసుకుందాం అంటావా? అయ్యో కాదండి. పోరా. నువ్వు సుఖంగా ఉండాలరా. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏంటి చూస్తున్నా? రాత బాగోని వాడు గీత చదువుతున్నాడు ఏంటి ఆయన? కూర్చో. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం తాండవిస్తుందో అప్పుడు నేను అవతారం ఎత్తుతాను అని. అవతార పురుషులను రా నువ్వు నేను. మనమంతా ఎవరనుకున్నాం? దేవుళ్ళం. అక్రమాన్ని ఎదిరించే వాళ్ళందరూ దేవుళ్ళేరా. దీనికోసం దేవుడు దిగొస్తాడా? అందుకే తప్పు చేసిన వాడిని శిక్షించు. ఇది ఆగేది కాదు. నిన్నెవరూ ఆపలేరు. మనం కర్మిష్ఠులం. కర్మని ఆచరించాలి. నీ అండగా నేనుంటాను. నీతోనే ఉంటాను. నీలోనే ఉంటాను. ఆలోచించకు. మీ అమ్మ కళ్ళ ముందు నేను పెరిగాను. నా కళ్ళ ముందు నువ్వు పెరిగావు. నీ కొడుకు బయటకొచ్చి చదువుకుంటున్నాడని విని సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు వాడు ఎక్కడ ఏ పని చేస్తున్నాడో తెలుసామ్మా నీకు? ఇందులో వాడు తప్పుందని నేను అనుకోను. తల్లిచాటు బిడ్డగా వాడిని నీ దగ్గరే ఉంచుకొనుంటే వాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు చెప్పు? బంగారం లాంటి బిడ్డని అంతఃపురానికి దారపోస్తావా? ఉపేంద్రవర్మ గారు మంచివారే. ఊరికి ఉపకారమే చేస్తున్నారు. కానీ మంచివాళ్ళు కూడా శత్రువులు ఉంటారు కదమ్మా. నీ కొడుకు ప్రాణాలకి ప్రమాదం అమ్మా. నాకు సహాయం చేయాలి. ఏం కావాలో అడగండి. వాడు ఎటు నోరు తెరిచి ఏమీ అడగడు. నిస్సందేహంగా అడగండి. నా బిడ్డ నాకు ప్రాణాలతో కావాలి. నేను చేసింది బుద్ధి తక్కువ పని. నా బిడ్డని చేరనివ్వకుండా దూరం చేసుకున్నాను. వాడు పుట్టినప్పటి నుంచి సుఖం అంటే ఏమిటో ఎరగడు. దూరంగా ఉన్నా క్షేమంగా ఉంటే చాలనుకున్న వాడి ప్రవర్తన చూస్తుంటే భయం వేస్తుంది.
కోసం కాదు, వాళ్ళిద్దరి కోసమైనా ప్రాణాలతో ఉండాలి. నాకు తోచలేదు. నానా నానా ఏమిటన్నా ఏమండి నానా ఏమండి ఏమండి నానా ఏమండి నానా ఏమండి ఏమైంది? గుండెపోటు, రక్తనాళాలు మూసుకున్నాయట. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ప్రాణాపాయం తప్పింది. 48 hours కార్డియాక్ ఐసీయూలో ఉండాలి. ఎవరు డిస్టర్బ్ చేయకండి. అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు బయలుదేరు, అది వాయిదా వేయకూడదు. పైగా అమ్మ ప్రాణాలకు కీడని చెప్పారు. ముందు ఆ పని చెయ్యి, ఇకంతా మంచే జరుగుతుంది. నువ్వు అదే చేస్తుంటే అయ్యగారికి ఇలా జరిగేదే కాదు. వెళ్ళు చిత్ర, వెళ్ళు. నందిని, టిఫిన్ రెడీయా? ఎవరు చేసింది? ఏంటి? ఎవరు చేసింది? పెద్దానికి హార్ట్ అటాక్, ఆపరేషన్ ఫెయిల్యూర్. నిజం చెప్పు. నిజమే చెప్పింది. రాయ్, నీ పెళ్ళాం పిల్లని చంపేస్తాను. రేయ్ పోరా, పోయాను అల్లుడు అడగరా. భోంచేస్తావా? ఏంటి
సరే దానికి ఎందుకంత భయపడతావు? నీకేం తెలుసయ్యా ఆ నందా గురించి? అసలు ఆయన చావుబోతూ ఆడికి గీతోపదేశం చేసి మరిపోయాడు. అంతా ఈయన వల్లే. ఇంత పిరిగొడివి నీకెందుకయ్యా పోలీసు ఉద్యోగం? కొంపలో దూరం మీ ఆవిడ కొప్పు పట్టు మా కూపు ఊపుతా అప్పుడు తెలుస్తుంది మీకు. ఊపుతాడు చూడు, కొన్నాళ్ళు కనపడకుండా ఎక్కడన్నా దాక్కో. అక్కడ నుంచి నడే పోలీసు ఆయన పట్టుకు 4 ఉతుకు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొడితే నాన్ బెయిలబుల్ అఫెన్సు. 15 రోజుల పాటు హాయిగా జైల్లో ఉండొచ్చు. కరెక్టేగా? ఏదో ఒకటి చేసుకోండి. బయలుదేరుతున్నారు సార్. ఏం సార్ 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 కొట్టగలుగుతా కొట్టగలుగుతా. అయ్యో ఏం సార్ ఇది? నన్ను కొడుతున్నారు సార్ 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 అయ్యో ఏం సార్ నన్ను కొడతారు? నాకెవరు తోడు అక్కర్లేదు. నేనెవరిని నమ్మను. వెళ్ళిపోండి. ఏంటి ఇక్కడికి రాకూడదు? ఇప్పుడే కాదు, ఎప్పటికీ. నన్ను శాశ్వతంగా మర్చిపో. ఇది జరగదు. అలా అనకు. తెలియకోసారి చేసినందుకే పడరాని పాటలు పడ్డాం. ఇప్పుడే అన్నీ కలిసి వస్తున్నాయి. చెడగొట్టుకోకు. సలహానా? ఏమో తెలీదు. నన్ను వదిలే. నువ్వు ఓసారి ఆలోచించుడు. నిన్నే నమ్ముకున్న అమ్మ చిత్ర అందరూ ఉన్నారు. ఇదిగో వీళ్ళంతా ఏమైపోతారు? ఎక్కడికైనా పో. నేనొక్కడే మగానా? పో. ఎవరినో ఒకటి చేసుకుని నాశనం అయిపో. అంత మాట లేకన్నా నువ్వే గొంతు పిసికి చంపాయి. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారో ఆ పనే చేస్తాను. అందుకే నా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఎందుకు ఏడుస్తావు? ఏమన్నాను? నేనేమన్నాను? నిన్నేమన్నా కొట్టానా? నిన్ను వెంటపడ్డానా? నిన్ను ప్రేమించానని చెప్పానా? నువ్వు మరీ ఇంత రాక్షసుడు అయ్యావేంట్రా? ఎక్కువగా మాట్లాడావు. ఆ కాలు ఉండదు. తీసుకుపో. నేను తీసుకెళ్ళా. పోవే. నీకేదో దెయ్యం పట్టిందిరా. ఎంతమంది ఉసురు పోసుకుని ఏం బాగుపడతావు? నాశనం అయిపోతావు. నీకు మంచి చావు రాదురా. పురుగులు పట్టి చూస్తావురా. అయ్యో
ఇప్పుడు ఏమైపోయిందని ఊరికే అనుమానం మీద పట్టుకుపోయారంట. కోర్టులో నిరూపించలేరంట. నేను అందరినీ అడిగి తెలుసుకున్నానులే. మహా అయితే 5-6 ఏళ్ళు శిక్ష చేస్తారు అంతే. నువ్వు ఎదురు చూస్తావుగా కళ్యాణి. చాలు దేవుడా చాలు. దేశమంతా వచ్చి పాపాలు కడుక్కునే ఈ ఊళ్ళో ఇక మనం ఉండొద్దు. వాణ్ణి రాని ఎవరికి తెలియనంత దూరంగా వెళ్ళిపోదాం. నందా అనే ఈ వ్యక్తి మీద పోలీస్ శాఖ వారి చేత హంతకుడన్న అభియోగం మోపబడింది. నేరం మోపబడ్డ నందాని 14 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలో ఉంచుకుని విచారణ కూడా జరపడమైనది. హంతకుడు హెల్మెట్ వేసుకుని హత్య చేయటం వల్ల నందానే హంతకుడని పోలీసులు నిర్ధారించలేకపోయారు. సరైన సాక్ష్యం లేనందువల్ల నందా అనే ఈ వ్యక్తిని నిర్దోషిగా పరిగణిస్తూ ఈ కేసు నుంచి విడుదల చేస్తున్నాను. నేను అప్పుడే చెప్పానా వదిలేస్తారని. చూడు వచ్చేస్తాడు. ఏంటి ఇంకా అలా కూర్చున్నావు? మద్రాసు వెళ్ళిపోతున్నాం. అన్ని సర్దే. ఈ చెత్త తీసుకొచ్చిన అవమానించే ఉంటే టెన్షన్ అయిపోతాను. జాగ్రత్త. రామేశ్వరం వదులుతున్నా ఈ శనేశ్వరం వదలట్లేదు. ఆకలమ్మా. కూర్చోమ్మా. తొందరగా వదినా, నువ్వు మాతనే వస్తున్నావుగా. ఏంటా ప్రశ్న? పెళ్లి కూతురు లేకుండా మనం వెళ్ళి ఏం చేస్తాం? మనతోనే వస్తాయి. ఎప్పుడు పెళ్లి? మాగంలో చూద్దాం. తెలుసమ్మా.